ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఈ ఏవైతే కాశ్మీర్లో ఉన్నటువంటి టూరిస్ట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేస్తున్నట్టుగా కేంద్రం ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు కాశ్మీర్ లోయ ప్రాంతాల్లో ఉన్నటువంటి 88 టూరిస్ట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానిలో దాదాపుగా ఎక్కడైతే ఈ ఉగ్రవాద దాడులు జరగడానికి అవకాశం ఉంటుందో, లేదంటే సెక్యూరిటీ లేనటువంటి అంశాలు ఉంటాయో, లేదంటే ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు ఉన్నటువంటి కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో దాదాపు 48 టూరిస్ట్ స్పాట్లు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా మూసివేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే సైనికులు ఆ స్థావరాలను అదుపులోకి తీసుకొని ఎప్పుడైతే వాటిని సమస్యాత్మక ప్రాంతాలు కావు, అవి సేఫ్ జోన్స్ అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దాన్ని భారత ఆర్మీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇక రీసెంట్గా అంటే ఇవాళ మార్నింగ్ పెద్ద ఎత్తున ఈ ఎల్ఓసి దగ్గర ఇటు భారత్ పాక్ మధ్య ఆ బార్డర్ ఏతుందో పాక్ కొన్ని కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. సో ఇది ఈరోజు పొద్దున్నే జరిగినటువంటి సంఘటన అది. సో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇంతవరకు మనం ఒక డెసిషన్ కూడా తీసుకోలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం తాపకోసారి తీట వేషాలు వేస్తూ మొత్తానికైతే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. దాన్ని సమర్థవంతంగా భారత ఆర్మీ తిప్పికొట్టడం అయితే జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో రేపో ఎల్లుండో ఖచ్చితంగా భారత్ పాక్ యుద్ధానికి తెరదీసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అన్నిటిని కూడా త్రివిధ దళాల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటితోటి కూడా రోజువారీ సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ పైన కనుక దాడి యుద్ధానికి సిద్ధమైతే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి కోణంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే జరుగుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలో కావచ్చు, లేదంటే ఇటు మిగతా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి నేతృత్వంలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. సో ఎప్పుడైనా యుద్ధానికి అవకాశం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్